హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా తమ్ముంది ఎంగేజ్మెంట్ ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఫంక్షన్ని ఫుల్గా అటెండ్ అయినా, ఫుల్గా ఒకే దగ్గర కూర్చొని చూసిన అంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళిండు, ఫుల్ డే స్కూల్కి వెళ్ళిండు అన్నట్టు. అందుకే నేను ఇంత పీస్ఫుల్గా ఫంక్షన్ని చూడగలిగిన. అంటే నేను ఎప్పుడు ఫంక్షన్ని అలా పీస్ఫుల్గా కూర్చొని ఒకే దగ్గర కూర్చొని చూడలే కదా, ఇప్పుడు ఆ ఫీల్ ఎంజాయ్ చేసిన అన్నట్టు. అందుకు నేను అసలు వీడియోస్ని మర్చిపోయినా. కొద్దిసేపు మాత్రం ఆ ఫీల్ ఎంజాయ్ చేసిన, కానీ తర్వాత ఏదో మిస్ అయినట్టు అనిపించింది. పిల్లలు లేకుండా వెళ్ళడం మాత్రం బోరే, చాలా అంటే చాలా బోర్ అనిపించింది. వాళ్ళు ఉంటే బాగుండు, ఎంత సతాయించినా కానీ వాళ్ళతో స్పెండ్ చేస్తుంటేనే బాగా అనిపించేది. చాలా మిస్ అయ్యారు అని అనిపించింది, కానీ ఏం చేద్దాం, వాళ్ళ స్టడీ కూడా ఇంపార్టెంటే కదా. లాస్ట్లో గుర్తొచ్చింది అసలు క్లిప్స్ కొన్ని కూడా తీసుకోలేదు అని. ఇంకా లాస్ట్లో కొన్ని తీసుకొని ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ వీడియో అయితే తీసిన. వచ్చేసరికి మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ చెప్తున్నాను, ఈ వీడియో కనుక నా పిల్లలు కనుక చూసారంటే నా పని అంతే. ఇంకా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఫంక్షన్స్కి వెళ్ళావా అని పెద్ద రచ్చ అయిపోతుంది. వీడియోని మాత్రం మా పిల్లలు చూడకుండా మేనేజ్ చేయాలి. పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో ఉండాలి, నార్మల్ గెటప్లో మళ్ళీ ఎప్పటిలాగా ఉండి. మేము ఎటు వెళ్ళలేదండి, ఒక కవరింగ్ అయితే ఇవ్వాలి. ముందు కొన్ని ఇంపార్టెంట్ పనులు అయితే ఉన్నాయి, మీ ఆనవాయితీలు అనేటివి ఉన్నాయి, అవైతే పాటించాలి. అదేనండి, మనం రెడీ అయినాం ఫంక్షన్కి వెళ్ళామంటే కొన్ని ఆనవాయితీలు అయితే ఉంటాయి కదా. మెయిన్గా అదేనండి ఫొటోస్ దిగడం. అవైతే కంపల్సరీ కదా. మనం రెడీ అయిన దానికి సాటిస్ఫై అన్న ఉండాలి కదా, అంత టైం మనం ఫొటోస్ దిగాలి కదా. మన వాళ్ళని కూడా సతాయించాలి కదా కొన్ని ఫొటోస్ దిగమని. అలా కొన్ని అయితే ఫొటోస్ దిగినాం. ఇక పిల్లలు వచ్చే టైం అయింది, ఇంటికి వెళ్దాం. ఇక వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.